ఇప్పుడు మనకు రావలసినటువంటి ఒక సందేహం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో సువార్తలు చదివినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వసించారు అనే మాట కనబడుతుంది. లాజరును బ్రతికించినప్పుడు ఆ బ్రతికింపబడిన ఆ సందర్భం చూచినప్పుడంట అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి ఈ కార్యమును బట్టి అనే మాట అక్కడ రాయబడతా ఉంటుంది. తర్వాత లోకము ఆయన వెంట వెళ్ళింది, లోకము ఆయన్నే వెంబడించింది అనే మాట కూడా మనం చూస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళితే సువార్తల్లో చాలా సందర్భాల్లో రాయబడిన మాట ఏంటంటే, చాలామంది ఆ సూచక్రియలు, ఆ బోధ అవన్నీ వినిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచారంట, ఆయన్ని నమ్మారంట. మరి ఆ బోధ ఇస్కరియోతు యోధాని మార్చలేకపోయిందా? ఆ బోధ ఇస్కరియోతు యోధ యొక్క ఆ ఆ ప్రవర్తనను మార్చలేకపోయిందా? ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం. దేవుని వాక్యాన్ని విందాం. ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ని మీకు అప్పగిస్తే నాకేమిత్తురు అని అడిగాడు. ఆ మాటకి వాళ్ళు కూడా సమ్మతించి, వాళ్ళు కూడా ఒక రేటు ఫిక్స్ చేశారు. ఎంత? 30 వెండి నాణెములు. గతించినటువంటి దినాలలో ఈ యోధా కోసం ఇంచుమించుగా మనం 40 రెఫరెన్స్లు కోట్ చేసి చాలా విషయాలు మనం యోధా కోసం మాట్లాడుకున్నాం. అయితే విన్న విషయాలు కాకోకుండా మరో కొత్త కోణంలో యోధా కోసం మరొకసారి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి మరో కొత్త కోణంలో మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఆయనని మీకు అప్పగిస్తే నాకేమిత్తురని అడిగినటువంటి యోధాకి వాళ్ళు 30 వెండి నాణెములు ఇస్తామన్నారు. ఆ 31 వెండి నాణెములు, ఆ 30 వెండి నాణెముల యొక్క వెల ఎంత ఉంటుందో, ఈరోజు వెల ఎంత ఉంటుందో, ఆ రోజు ఎంత ఉంటుందో సుమారుగా మనం గతించిన దినాలలో లెక్కలు కట్టాం. నాణెం అంటే 2 గ్రాములని, 30 నాణెములంటే 30 × 2 60 గ్రాములని, 60 గ్రాముల వెండి ఎంత ఉంటుందో, 1 గ్రాము యొక్క వెండి ఈ రోజుల్లో ఎంత ఉందో, లేదా 10 గ్రాముల వెండి ఎంత ఉందో ఈరోజు లెక్కలు కడితే చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. ఆ విషయాలన్నీ మనం గతించినటువంటి దినాల్లో మనం ధ్యానం చేసాం. అయితే ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగాల్లో మనం చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ గమనించగలిగితే గనక మత్తయి సువార్త 26వ అధ్యాయం 16వ వచనములో వాడు అని చెప్పబడింది. ఎవరో? యోధ. ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయనను అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కొరకు కనిపెట్టుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పటి నుండి తగిన సమయము కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పటి నుండి? ఒప్పందం కుదిరినప్పటి నుండి, డబ్బు చేతికి అందినప్పటి నుండి, అర్థమవుతుందా? లంచం తీసుకున్నప్పటి నుండి, ద్రోహ కార్యమునకు ప్రయత్నిస్తున్నప్పటి నుండి ఏం చేస్తున్నాడంటే తగిన సమయం అంటే అప్పగించటానికి అనువైనటువంటి సమయం కొరకు, ఏ సమయములో ఆయనను అప్పగించటానికి అనువుగా ఉంటుందో ఆ సమయం కొరకు కనిపెడతా ఉన్నాడు. పగటిపూట ఆయనను బంధించటానికి అవకాశం ఉండదు. ఏ సమయం బాగుంటుందా అని సమయాన్ని వెతుకుతూ ఆ సమయం కొరకు కనిపెడుతూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యోధాను గురించి ప్రభు కూడా ఒక మాట చెప్పారు. ఆ మాటను మనం గమనించగలిగితే ఈ మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనములో ఈ యోధా కోసం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే, మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమ. అంటే మనుష్య కుమారుని అప్పగించువాడు, ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక ఇంకొంచెం కిందకి చదివితే ఏమని రాయబడి ఉంది అక్కడ? ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పారు. ఆ మనిషి ఒకవేళ పుట్టకపోయి ఉంటే వాడికే మేలు అనే విషయాన్ని ప్రభువే చెప్పారు. అయితే
లేఖన నెరవేర్పు ప్రకారం యేసు ప్రభు వారు ఎలాగున శిలువ మరణానికి అప్పగింపబడాలో అలాగునే శిలువ మరణానికి అప్పగింపబడుతూ ఆయన గురించి ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనాల నెరవేర్పు ప్రకారమే ఆయన శిలువ మరణం అనేది జరుగుతుంది. అయితే ఆ శిలువ మరణానికి పాత్రదారులుగా ఎవరైతే ఆ శిలువ సమయంలో ఆయనను అప్పగించటానికి కీలకమైనటువంటి ముఖ్య పాత్రలు పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ సమయంలో వారు ప్రవర్తించినటువంటి వారి ప్రవర్తనకి ప్రభువు తీర్పు తీర్చేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది. మనం గమనించగలిగితే ఈ ఇస్కరియోతు యోధ ఈ శిలువ యొక్క కార్యము జరగటములో లేఖన నెరవేర్పులో భాగస్థుడయ్యాడు. లేఖన నెరవేర్పు ప్రకారంగానే భాగస్థుడయ్యాడు. ఇలాంటి ఒక దుష్టుడు, ఇలాంటి ఒక వ్యక్తి పుడతాడని, ఆయనను సిలువకు అప్పగిస్తారని ముందే జకర్యా ముందుగానే ప్రవచించినటువంటి ప్రవచనాన్ని కూడా మనం చదువుకున్నాం. ఎందుకంటే దేవుడు భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన ముందే అన్నీ తెలియజేశారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంతటి ద్రోహ కార్యానికి పాల్పడటానికి ఎందుకు ఈ యోధ ప్రయత్నం చేశాడు? ఇది ఈరోజు మనం ధ్యానం చేయవలసినటువంటి విషయం. యేసు ప్రభు వారి ద్వారా మేలు పొందాడు, యేసు ప్రభు వారి ద్వారా దీవెన పొందాడు, యేసు ప్రభు వారి యొక్క బోధ విన్నాడు, యేసు ప్రభు వారి యొక్క అద్భుతాలు చూశాడు, యేసయ్య చేసినటువంటి సూచక్రియలు చూశాడు. ఇంకా చెప్పాలి అనంటే ఆయన ప్రేమ, దేవుని ప్రేమ ఎంత గొప్పదో దగ్గరుండి చూసినటువంటి కొందరి వ్యక్తులలో యోధ కూడా ఉన్నాడు. ఇన్ని విషయాలు దగ్గరుండి యేసు ప్రభు వారిని చూసిన తర్వాత కూడా మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు మనకు రావలసినటువంటి ఒక సందేహం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో సువార్తలు చదివినప్పుడు అనేకులు ఆయన యందు విశ్వసించారు అనే మాట కనబడుతుంది. లాజరును బ్రతికించినప్పుడు ఆ బ్రతికింపబడిన ఆ సందర్భం చూసినప్పుడంట అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి ఈ కార్యమును బట్టి అనే మాట అక్కడ రాయబడతా ఉంటుంది. తర్వాత లోకము ఆయన వెంట వెళ్ళింది, లోకము ఆయన్నే వెంబడించింది అనే మాట కూడా మనం చూస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళితే సువార్తల్లో చాలా సందర్భాల్లో రాయబడిన మాట ఏంటంటే, చాలామంది ఆ సూచక్రియలు, ఆ బోధ అవన్నీ వినిన తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచారంట, ఆయన్ని నమ్మారంట. మరి ఆ బోధ ఇస్కరియోతు యోధాని మార్చలేకపోయిందా? ఆ బోధ ఇస్కరియోతు యోధ యొక్క ఆ ప్రవర్తనను మార్చలేకపోయిందా? ఇది మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బోధ విన్నాడు, రైటే, అద్భుతాలు చూశాడు, మంచిదే, సూచక్రియలు చూశాడు, ఇంకా మంచిది. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రభువుతో పాటు ఒక మంచి ఆధిక్యత, గౌరవము కలిగినటువంటి ఈ వ్యక్తి ఆయన ఎంచుకున్నటువంటి ఆ 12 మందితో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కానీ ఆ బోధ, ప్రభు యొక్క బోధ ఈ వ్యక్తి మీద ప్రభావితం చెయ్యబడకపోవటానికి కారణం ఏంటో తెలుసా? యోధాలో కూడా 2 భాగాలు మనం చూడాలి. యోధాలో కూడా 2 భాగాలు మనం చూడాలి. మొదటి భాగం ఏంటో తెలుసా? మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు మొదటి భాగాన్ని మనం గమనించగలిగితే, యోధ అపోస్తులందరితో పాటు అద్భుతాలు చేశాడు. తెలుసా? యోధ కూడా అద్భుతాలు చేశాడు అపోస్తులందరితో పాటు. ఎందుకో తెలుసా? మనం సువార్తల్లో చదివినప్పుడు కొన్ని వాక్య భాగాలు మనం చూసినప్పుడు ఆయన ఆ 12 మంది శిష్యుల్ని పిలిచి వారిని ఇద్దరిద్దరు చొప్పున సమీప గ్రామాలకి పంపిస్తూ వారికి దురాత్మల మీద అధికారం, దయ్యాల మీద అధికారం, రోగాల మీద అధికారం, అద్భుతాలు చేసేటువంటి శక్తి వారికిచ్చి యేసయ్య పంపించారంట. ఆ లిస్టులో యోధ కూడా ఉన్నాడా లేడా? మీరు గమనించండి. 12 మంది అన్నారు, అందులో యోధాను తీసేయలేదు యేసయ్య. 12 మందిలో యోధాను కూడా ఏమీ మినహాయించలేదు. అదే కృపావరం, అదే అద్భుతం చేసే శక్తి, అదే సూచక్రియ చేసేటువంటి, మహత్యం చేసేటువంటి శక్తి 11 మందితో పాటు యోధాకి కూడా యేసయ్య ఇచ్చారు. హల్లెలూయా. యోధ కూడా అద్భుతాలు చేశాడు. యోధ ఎందుకంటే వాళ్ళు అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి
వాళ్ళు తిరిగి వచ్చి ప్రభుతో చెప్పిన మాట ఏంటో తెలుసా? 12 మంది వచ్చేమంటారు తెలుసా? ప్రభువా, మేము ఆజ్ఞాపిస్తే దెయ్యాలు వెళ్ళిపోయినాయి, మేము ఆజ్ఞాపిస్తే రోగులు స్వస్థపరచబడ్డారు, మేము చేస్తే ఇదిగో మేము ఈ మాట చెప్తే ఇలా కార్యాలు జరిగినాయి అని ఈ 12 మంది మళ్ళీ వచ్చి చెప్పేవారు. ఆ 12 మందిలో ఎవరున్నారో చెప్పాలి, ఎవరున్నారు? యోధా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ప్రభు బోధ యోధాని ప్రభావితం చేయలేదంటే చేసింది కాబట్టి అద్భుతాలు చేయగలిగాడు, చేసింది కాబట్టి సూచక్రియలు చేయగలిగాడు. అయితే చివరి సమయంలో ఎందుకు ఈ ద్రోహ కార్యానికి పాల్పడ్డాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దాకా బాగానే ఉన్న తర్వాత అనుకోని సంఘటన జీవితంలో కొన్నిసార్లు పతనమైపోవటానికైనా బాగుపడటానికైనా ఓ టర్నింగ్ పాయింట్ ఉంటుందంట, గుర్తుపెట్టుకోండి. కీలక మలుపు అంటారు. మీరు గమనించండి, విద్యార్థులు కూడా చదివేటువంటి స్టడీలో మీరు చూడండి, వాళ్ళ ఎడ్యుకేషన్కి ఒక కీలక మలుపు ఉంటుంది. ఆ కీలక మలుపు దాటి ఎవడైతే ముందుకెళ్తాడో ఆడు ఏదోటి సాధిస్తాడు, ఖచ్చితంగా ఏదో జాబ్లో సెట్ అవుతాడు. అది దాటలేని అంటే విద్యార్థులు చదివేటువంటి విద్యార్థులకి ఈ 10th ఇంటర్ ఈ కీలక మలుపు ఏదైతే ఉందో దీన్ని దాటాడా ఏదో జాబ్ కొట్టేస్తాడు. ఇది దాటుకోకుండా ఇక్కడే బ్రేక్ వేసాడా ఇంక మామూలుగా ఇంకా లోకంలో కలిసిపోయినట్టే, ఇంకా ఆడికి ఏమీ ఉద్యోగం ఉండదు, సద్యోగం ఉండదు, ఇంకా పోతాడు. అర్థమవుతుందా? అలాగే ప్రతి మనిషిలో కూడా అభివృద్ధి చెందటానికైనా, పడిపోవటానికైనా, విశ్వాసంలో ఎదగటానికైనా, విశ్వాస జీవితంలోంచి పడిపోవటానికైనా ఒక కీలక మలుపు ఎక్కడో ఒక చోట వస్తుంది. టర్నింగ్ పాయింట్ అంటారు దాన్ని. ఎవరైతే ఆ బ్రేక్, మీరు ఆలోచన చేయండి, ఆ బ్రేక్ అయిబడినటువంటి ఆ స్థలాన్ని, ఆ పరిస్థితిని అధిగమించి ముందుకు సాగుతారో వారు జీవితంలో అద్భుతాలు చూస్తారు, వారు జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తారు, వారి జీవితంలో ఉన్నత స్థితికి ఎదుగుతారు. ఆ టర్నింగ్ పాయింట్ని దాటలేక ఎవరైతే విఫలం చెందుతారో వాళ్ళు మాత్రం జీవితంలో ఏమీ సాధించలేనటువంటి నిష్ఫలులుగా మిగిలిపోతారు. మీరు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో కూడా సాఫీగా వెళుతున్నటువంటి విశ్వాసపు యాత్రలో, సాఫీగా జరుగుతున్నటువంటి విశ్వాస జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్ వచ్చింది. అధిగమించాడు, విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఎక్కడా ఆ మలుపు? ఎక్కడొచ్చింది? అబ్రహాము జీవితంలో కీలకమైనటువంటి మలుపు ఎక్కడొచ్చింది చెప్పండి? తన కుమారుడిని, ఒక్కగానొక్కడైనటువంటి తన కుమారుడిని దేవుడు బలిగా ఇచ్చేయమన్నాడు చూడండి. అక్కడండి టర్నింగ్ పాయింట్. ఇవ్వటానికి సిద్ధపడ్డాడు కాబట్టి అధిగమించి విశ్వాసులకి తండ్రి అయ్యాడు. ఒకవేళ నేను ఇవ్వను, ఇది నేను చేయలేను అని ఒకవేళ అక్కడి నుంచి వెనుతిరిగితే గనక ఈరోజు మన విశ్వాసులకి తండ్రి కాకపోదుడేమో అబ్రహాము. గమనించండి. కాబట్టి అలా ప్రతి భక్తుల యొక్క విశ్వాస జీవితాలలో ఒక కీలక మలుపు ఉంటుంది. దాన్ని అధిగమించిన వాడు మాత్రమే విశ్వాస విజయాన్ని సాధించగలడు. హల్లెలూయా. అయితే ఆ మలుపు ఎంత కఠినంగా ఉంటుందంటే, విశ్వాస జీవితంలో ఎదురయ్యేటువంటి ఆ మలుపు, ఆ కీలక టర్నింగ్ పాయింట్ ఎంత కఠినంగా ఉంటుందంటే ఒక్కోసారి దానికి ఏర్పడేటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. అధిగమించడానికి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవడి స్థాయికి తగినటువంటి శోధన, ఎవడి స్థాయికి తగినటువంటి పరీక్ష వాడికి ఎదురైనప్పుడు దాన్ని అధిగమించడానికి ఎంత కష్టమవుతుందంటే అది ఎదుటోడికి సులువు అనిపించవచ్చు, దాటేసినోడుకో లేకపోతే ఆ స్థితిని అధిగమించేసినోడుకో సులువు అనిపించవచ్చు. కానీ ఆ టర్నింగ్ పాయింట్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన స్థాయిని బట్టి ఉన్నటువంటి ఆ స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుంది. దాటగలనా ఆ పరీక్ష అనేది మిగిలిపోతూ ఉంటుంది. ఆ పరీక్షలో ఎవరైతే నెగ్గి ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే జీవితంలో అద్భుతాలు, దేవుని యొక్క విజయాలు, ఆశీర్వాదాలు చూడగలరు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు అనుగ్రహించినటువంటి కృపావరాన్ని పొందుకున్నాడు. అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేసేటువంటి శక్తి కలిగి ప్రభు ద్వారా యేసయ్య ఇచ్చినటువంటి ఆ శక్తిని పొందుకుని వాళ్ళతో పాటు ఆ 11 మందితో పాటు కలిసి వెళ్ళి సమీప గ్రామాలకు వెళ్ళినప్పుడు యోధా కూడా అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహత్కార్యాలు చేశాడు. కానీ ఆయనను అప్పగించేటువంటి ఓ దుష్టుడిగా మారిపోవటానికి కారణమేంటో తెలుసా? ఈ ద్రోహిగా ఉండటానికి కారణమేంటో తెలుసా? అయితే తన జీవితంలో ఏర్పడిన, విశ్వాస జీవితంలో ఏర్పడిన ఆ కీలక మలుపు ఎక్కడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్రోహిగా మారటానికి కారణం
ఇంకో ద్రోహికి అవకాశం ఇచ్చాడు. ఎప్పుడో తెలుసా? ఈ డబ్బులు తీసుకోవడానికి ముందు జరిగిన సంగతిని మనం గమనిస్తే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 22వ అధ్యాయము 3-4 వచనాలు చదువుతాలి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడినటువంటి యోధాలో సాతాను ప్రవేశించెను గనుక వాడు వెళ్ళి ఆయన్ని వారికి ఎలాగ అప్పగింపవలెనో దాని గురించి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అర్థమైందా? ఇదే యోధాలో ఏర్పడిన టర్నింగ్ పాయింట్. దీన్ని అధిగమించి ఉంటే గనక అపోస్తులతో పాటు మంచి విజయాన్ని కలిగి ఉందుడు. దీన్ని అధిగమించలేదు కాబట్టి ఇక్కడ మనం గమనించగలిగితే గనక ఆ 12 మందుల సంఖ్యలో చేరినటువంటి ఇస్కరియోతు అనబడినటువంటి యోధాలోనికి ఎవడొచ్చాడంట? సాతాను. సాతానుగాడికి అవకాశం ఇచ్చాడు, దుష్టుడికి చోటిచ్చాడు, దుర్మార్గుడికి చోటిచ్చాడు. ఎప్పుడైతే జీవితాన్ని నాశనం చేసేవాడికి అవకాశం ఇస్తావో అప్పుడు జీవితం సర్వనాశనం అయిపోతుంది. నీ పతనాన్ని కోరుకుని నిన్ను దేవుని యొద్దకు చేరకోకుండా చేసేటువంటి ఆ దుష్టుడికి నువ్వు ఎప్పుడైతే అవకాశం ఇస్తావో నీ జీవితం అక్కడే స్పాయిల్ అయిపోయినట్టే. ఆలోచన చేయి. అంటే ప్రభు బోధ ప్రభావితం చేసింది, ప్రభు మాటలకి ఆకర్షించబడ్డాడు, సూచక్రియలు చేసినప్పుడు సంతోషపడిపోయి, ప్రభువా నీ నామమున మేము కూడా వెళ్ళగొట్టేస్తున్నాం, ప్రభువా మేము ఆజ్ఞాపిస్తే నువ్వు ఆజ్ఞాపించినప్పుడు ఎలా వెళ్ళిపోయో దయ్యాలు అలా వెళ్ళిపోతున్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారని ఆ 11 మంది చెప్తా ఉంటే ఆ 11 మందితో పాటు యోధా కూడా అదే గుంపులో ఉన్నాడు, సంతోషపడ్డాడు. కానీ జీవితంలో, విశ్వాసపు జీవితంలో ఓ టర్నింగ్ పాయింట్ తన జీవితంలో వచ్చింది. అది ఎక్కడంటే సాతానికి చోటిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానికి చోటిచ్చాడు కాబట్టి అక్కడ నుంచి ద్రోహం చేయటానికి ఆలోచన కలిగి ఉన్నాడంట. అప్పటి నుండి అనే మాట ఇక్కడ రాయబడి ఉంది. ఎప్పుడైతే సాతాను ప్రవేశించిందో అప్పటి నుండి గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగ అప్పగింపవలెనో దానిని గూర్చి ప్రధాన యాజకులతో అధిపతులతో మాట్లాడాడట. అప్పుడు దాకా మాట్లాడలేదు తెలుసా? అప్పుడు దాకా ప్రధాన యాజకుల దగ్గరికి కానీ, శాస్త్రుల దగ్గరికి కానీ, పరిసయ్యుల దగ్గరికి కానీ ఎప్పుడూ కూడా ఆ ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడైతే దుష్టుడికి చోటిచ్చాడో, ఎప్పుడైతే దుష్టుడికి అవకాశం ఇచ్చాడో వాడు రాగానే ఆలోచన పుట్టించాడు, ప్రేరేపణ పుట్టించాడు. వెంటనే తన జీవితాన్ని నాశనం చేసుకునే పనులు మొదలుపెట్టాడు. ఒక ధనాపేక్షను వాడిలో కలిగించేసరికి ఆ అపేక్ష ఏ స్థాయికి తీసుకెళ్ళిందంటే వాడి నాశనానికి తీసుకెళ్ళింది. అందుకనే ధనాపేక్ష అంట సమస్తమైన కీడులకు మూలం. అయితే ఇక్కడ మనం గమనించగలిగితే గనక ఈ ఇస్కరియోతు యోధ ఇలాంటి ద్రోహ కార్యానికి పాల్పడటానికి కారణం ఏంటో తెలుసా? దుష్టుడైనటువంటి సాతానుగాడికి చోటిచ్చాడు. అయితే ఒక్కసారి గనక సాతానుగాడికి అవకాశం ఇస్తే ఆ వ్యక్తి ఎలా మారిపోతాడో తెలుసా? ఒక్కసారి గనక సాతానుగాడికి చోటిస్తే, ఆ దుష్టుడికి అవకాశం ఇస్తే, ఆ దుర్మార్గుడికి చోటిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? ప్రతి వ్యక్తిలోనంట మీరు గమనించండి, ప్రతి వ్యక్తిలో కూడా, మానవుడైనటువంటి ప్రతి వ్యక్తిలోనూ 3 రకాలైనటువంటి తత్వాలు ఉంటాయంట. 3 రకాలైనటువంటి తత్వాలు ఉంటాయి. మీరు గమనించండి. ఏదో ఒక తత్వం ఖచ్చితంగా ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. మొదటి తత్వం ఏంటంటే మానవత్వం. అంటే సహజ మానవుని యొక్క తత్వం మానవత్వం అంటారు. విన్నారు ఎప్పుడన్నా ఈ మాటలో? నేనేం కొత్త పదాలు చెప్పట్లేదు, అలవాటైన పదాలు. విన్నారమ్మా మానవత్వం అనే మాట? విన్నావా? నువ్వు కూడా నీ జీవితంలో బోల్డ్ సార్లు అంటూ ఉంటావు. ఎక్కడైనా జరగరాని కార్యం జరిగినప్పుడు, ఎవడైనా ఏదైనా చేసినప్పుడు, వీడికి మానవత్వం లేదండి, చూడండి ఎలా కొట్టేశాడు, ఒక్కొక్కని ఎలా కొట్టేశాడు, ఇలా చేసేసాడు అని అంటాం మనం. మానవత్వం లేదంటాం మనం, అవునా కదా? అంటే మానవుడికి సహజంగా ఉండేటువంటి తత్వం ఒకటి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. ఆ మానవుని యొక్క తత్వం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే ఆ వ్యక్తి తోటి వ్యక్తికి హెల్ప్ చేయటం. మానవుని తత్వం ఇది, సహజమైనటువంటి తత్వం. తోటి వ్యక్తికి హెల్ప్ చేయటం, జాలి పడటం, అయ్యో పాపం అలాగయ్యిందా అని అనటం, లేకపోతే తప్పు కదండి, అలా అనకూడదు కదండి అని ఇలాంటి మాటలన్నీ కూడా చెప్పటము, వీటిని ఏమన్నారంటే ఇది మానవత్వం.
సహజంగా మానవులో ఉన్నటువంటి తత్వం ఇది. ఎదుటి వ్యక్తుల దగ్గర జరిగిన సందర్భాల్లో జాలి పడటం, ఇలా అయ్యో పాపం అని అనటం, వీలైతే హెల్ప్ చేయటానికి, సహాయం చేయటానికి ప్రయత్నం చేయటం. ఇదేంటంటే మానవత్వం. అర్థమవుతుందా? ఇంకొకసారి అదే వ్యక్తిలో దేవుని తత్వం కలిగిన వారు కూడా ఉంటారు. హల్లెలూయా! మనిషిలో 3 తత్వాలని చెప్పాను కదా! ఒకటి మానవత్వం అయితే రెండోదేంటో తెలుసా? దేవుని తత్వం. హల్లెలూయా! ఈ దేవుని తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమిస్తారు. హల్లెలూయా! దేవుని తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రేమిస్తారంట. ఇంకా చెప్పాలి అనంటే, ఒకవేళ ఎవడైనా ఏదైనా కీడు చేసినా కానీ క్షమించటానికి ప్రయత్నం చేస్తారు, క్షమిస్తారు. దేవుని తత్వం కలిగినటువంటి వాళ్ళైతే క్షమిస్తారు. ఎదుటి వ్యక్తికి కీడు తలపెట్టకూడదని ఆలోచన కలిగి ఉంటారు. కాబట్టి క్షమించటం, దేవునికి లోబడటం, పాపం చేయకోకుండా ఉండటం, తప్పు చేయకోకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా దేవుని తత్వం కలిగినటువంటి లక్షణాలు. హల్లెలూయా! ఒకటి మానవత్వం, రెండోది దేవుని తత్వం. ఇంకోటి కూడా ఉంటుంది. ఈ 2 మానవుడిలో సహజంగా ఉండే తత్వం కోసం చెప్పాను. ఒకవేళ అదే మానవుడు మానవత్వంతో పాటు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడైతే మానవత్వంతో పాటు దేవుని తత్వం కూడా ఉంటుంది. ఈ రెండిటికి భిన్నంగా ఇంకో తత్వం ఉంది. అదేంటో తెలుసా? దుష్టత్వం. ఏ తత్వం అది? దుష్టత్వం. అంటే దుష్టుని యొక్క తత్వం. దేవత్వం అంటే అర్థమవుతుందా? దేవుని యొక్క తత్వం. మానవత్వం అంటే మానవుని యొక్క తత్వం. దుష్టత్వం అంటే ఏంటి? దుష్టుడి యొక్క తత్వం. ఈ దుష్టుడి యొక్క తత్వము ఏ వ్యక్తిలోనికైతే వస్తుందో, ఈ దుష్టుడిని అనుసరిస్తున్నటువంటి ఏ వ్యక్తి అయితే ఈ దుష్టత్వం కలిగి ఉంటాడో, ఆడికి జాలి ఉండదు, కనికరం ఉండదు, ప్రేమ ఉండదు, కఠినంగా ఉంటాడో, మూర్ఖంగా ఉంటాడో. ఆలోచన చేయండి. ఎంతటి నరమేధానికైనా సరే వెనకాడడు. ఇప్పుడు మనం చూడండి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహజంగా మనం ఎదుటి వ్యక్తిని ఎవరైనా కుట్టారనుకోండి, అదేంటండి తప్పు కదండి అలా కొట్టొచ్చండి ఎంతైనా అని మనం మానవులుగా సహజంగా మానవత్వంతో చెప్పే మాటలు అవి. ఈ దుష్టత్వం నింపుకున్నటువంటి వాడికి అలాంటిది ఏముండదు. నేను కొడుతున్నాను, అయ్యో రక్తం వస్తుంది, అటు చచ్చిపోతాడు. ఈ దుష్టత్వం చేత నింపబడిన వాడికి అలాంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే వాడు దుష్టుని సంబంధి, దుష్టుని యొక్క తత్వాన్ని నింపుకున్నాడు. కాబట్టి అవసరమైతే నరమేధాన్ని సృష్టించడానికైనా వెనకాడాడు. ఉన్నారా లేరా దుష్టత్వం కలిగిన వ్యక్తులు? ఇప్పుడు చెప్పండి. ఇదే సమాజంలో మానవత్వం కలిగిన వారు ఉన్నారు, దేవుని తత్వం కలిగిన వారు ఉన్నారు, దుష్టుడి తత్వం కలిగిన వాళ్ళు కూడా ఉన్నారా లేరా? ఆలోచన చేయండి. ఏ రోజుకి దుష్టుని తత్వం ఉంది కాబట్టే చిన్న పిల్లలను కూడా చూడకోకుండా 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్లలందరినీ చంపించేశాడు. అటు దుష్టుడి తత్వం. మనమైతే ఒక్క పిల్లోడికి ఏదైనా అయితే అయ్యో పాపం కదండి, చిన్నపిల్లని అలా చేయొచ్చండి, చిన్నపిల్లోడిని అలా చేయొచ్చండి, తప్పు కదండి అని సహజంగా మనకే రోషం పుట్టుకొచ్చేస్తుంది. మరి అలాంటిది ఎంతమందో తెలియదు కానీ రామాలో అంగలార్పు వినబడిందంట. 2 సంవత్సరాలు కలిగిన పిల్లలందరినీ చంపేశాడంటే అదే తత్వం. చెప్పండి, ఏ తత్వం అది? దుష్టుడి తత్వం. దుష్టుడి తత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దుష్టుడి తత్వం నింపుకున్నటువంటి వ్యక్తులు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, మంచేదో చెడేదో వాళ్ళకి తెలియదు. తెలియలేనటువంటి ఒక అంధకారంలో ఉంటారు వాళ్ళు చేస్తున్నదల్లా ఒకటే, మూర్ఖంగా నిండిపోయి ఈ దుష్టత్వము వాడి మీద ఏలుబడి చేస్తుంది. కాబట్టి మానవత్వం అనే మాటే మర్చిపోతాడు. అలాంటోడికి వావి వరస ఉండదు, తల్లి చెల్లి ఉండదు. ఇంకా చెప్పాలి అని అంటే మంచి చెడు అనేటువంటి ఆలోచనే ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి మనుషులు ఉన్నారండి. దుష్టత్వం అంటే అదే. దుష్టత్వం అంటే అదే. మీకు తెలుసా, ఆ మధ్యకాలం కొంచెం వినటానికి అభ్యంతరకరంగా ఉన్న ఒక మాట చెప్తాను. చాలా చాలా భయంకరమైనటువంటి మాట. ఇలాంటి మాట చెప్పడానికి ఇబ్బందికరమైన, కొంచెం వాడుక భాషలో కాదు, బైబిల్ భాషలోనే చెప్పగలిగే ప్రయత్నం చేస్తాను. ఆ మధ్యకాలం ఒక వార్త వచ్చింది. ఓ చోటంట
ఒక పశువుని అత్యాచారం చేశారంట. దేన్ని? గేదెని. పశువుని అత్యాచారం చేశారంట. దారుణమా కదా? ఏ తత్వం అది? దుష్టత్వం. పశువుని అత్యాచారం చేశాడంట. ఇంకా కొన్ని చోట్లేమో చిన్నపిల్లల్ని అత్యాచారం చేస్తున్నారంట. మీరు గమనించండి. నిన్నే వచ్చింది కదా, ఒక 5 ఏళ్ల పాపని ఆడెవడో ఎత్తుకుపోయి అత్యాచారం చేశాడు. పాపం ఆవిడెవరో కానీ పోలీసు ఆవిడ రన్నింగ్లోనే మొత్తం ఎన్కౌంటర్ చేసి చంపేసిందండి. దరిద్రం పోయింది. అర్థమైందా? అంటే దుష్టత్వం చేత నింపబడినాడు. మనం అనుకుంటాం, అలా ఎలా చేయగలిగాడండి అసలేనే? అయ్య బాబు, అంత దారుణమా, ఇంత దుర్మార్గమా, అలా 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 మనసు ఎలా వచ్చిందండి మనం అనుకుంటాం. ఆడికి దుష్టుడి తత్వం ఉంటే అలాంటిది ఏమి ఉండదు. జాలి, దయ, కనికరం, ప్రేమ, అయ్యో పాపం చచ్చిపోతాడు, రక్తం వస్తుంది, ఇలాంటి ఏమీ ఉండవు. దుష్టత్వం చేత నింపబడిన వాడి స్వలాభం కోసం మాత్రమే చూసుకుంటాడు. ఇంకా చెప్పాలి అంటే వాడి మైండ్ వాడి ఆధీనంలో ఉండదు. దుష్టుడు చెప్తా ఉంటాడు, ఏం పర్లేదు, చెయ్యి, ఇంతకీ చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి అని దుష్టుడు చెప్తా ఉంటాడు. లోపల ఆలోచన పుట్టిస్తూ ఉంటాడు. ఇప్పుడు గమనించండి, మానవత్వంలో నుంచి దేవుని తత్వంలోనికి వచ్చి మరలా దేవుని తత్వంలో నుంచి తొలగిపోయి ఎవని తత్వంలోకి వెళ్ళిపోయాడు యోధా? చెప్పండి, ఎవని తత్వంలోకి వెళ్ళిపోయాడు? దుష్టుడి తత్వంలోనికి వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుష్టుని తత్వంలోనికి వెళ్ళిపోయాడు. సరే, ఇక కన్క్లూడ్ చేస్తూ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అన్ని తెలుసు కూడా యేసయ్య ఈ వ్యక్తికి ఏం తక్కువ చేయలేదు. వాడు దుష్టుడి ఆధీనంలోకి వెళ్ళిపోతాడని ప్రభువుకు ముందు తెలుసు. భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు ఆయన. అన్నీ తెలుసు కూడా ఈ యోధాకి ఏమీ తక్కువ చేయలేదు. పరిశుద్ధాత్మ వరాలు కానీ కృపా వరాలు కానీ 12 మందితో పాటు సమానంగా ఇచ్చారు. ఇంకా చెప్పనా, ఈ యోధాకి యేసు ప్రభు ఇచ్చిన ఆధిక్యతను, ఎంత గొప్ప ఆధిక్యతను ఇచ్చారో తెలుసా? ఓ చోట అంటాడు ఆయన, పేతురు అడిగినటువంటి మాటకి ఆయన ఇచ్చిన సమాధానం మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చదువు తల్లి ఒకసారి. యేసయ్య చెప్తున్నారు పేతురు గారితో, ఏమన్నా తెలుసా? ప్రపంచ పునర్జనమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరు అని చెప్పి అందులో యోధాన్ని తీసేయలేదు. గుర్తుపెట్టుకోండి, అందులో యోధాని తీసేయలేదు. ఏమని చెప్పారు? 12 సింహాసనముల మీద. నిజంగా ఒకవేళ యోధాన్ని తీసేస్తే కనుక ఆ లెక్కలో ఎన్నని చెప్పాలి? 11 అని చెప్పాలి. అర్థమవుతుందా? కానీ యేసయ్య ఆ ఆధిక్యతను కూడా యోధాకి తీసేయలేదు, అందులో మినహాయించేయలేదు. 12 సింహాసనముల మీద మీ 12 మంది కూర్చుంటారయ్యా, ఇది నేను మీకు ఇచ్చేటువంటి ఆధిక్యత, ఇది నేను మీకు ఇచ్చేటువంటి గొప్పతనం ముందే చెప్పాడు ఆయన. నన్ను వెంబడించడం వల్ల మీకు కలిగే బెనిఫిట్, ప్రయోజనం ఇది అని ముందే చెప్పాడు యేసయ్య. అర్థమవుతుందా? పేతురికి అసలే దుడుగుతాను మీకు, అరే మనమంట మొత్తం 12, యేసయ్యతో పాటు 12 సింహాసనాల మీద మనం కూడా కూర్చుంటామంట పరలోకంలో. ఇంక అంతకు మించిన గొప్పతనం ఏంటి? ఇంకోటి ఏంటో తెలుసా? ఆ సింహాసనం మీద ఖాళీగా కూర్చోవడమే కాదు, వీళ్ళందరూ మన మాట వినలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ యోదయ, సమరయ, గలిలీలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్లో ఎవరైతే మన మాట వినలేదో, మా మాట వినలేనందుకు మనమే తీర్పు తీర్చాలంటే వీళ్ళకి. ఏమన్నాడు యేసయ్య అక్కడ? 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. ఇది అందులో యోధాను తీసేయలేదండి యేసయ్య. తీసేసాడా? తీయలేదు. అలాంటి ఆధిక్యతను దుష్టత్వంతో పోగొట్టుకున్నాడు. మీరు గమనించండి, ఈ ఆధిక్యత దేవునితో పాటు పరలోకములో ఆయనతో పాటు ఆయన ఎదురుగుండా సింహాసనం వేసుకుని కూర్చుని ఆయన తీర్పు తీర్చడమే కాకుండా వీళ్ళ చేత కూడా తీర్పు తీర్చిస్తూ ఉంటే ఆ ఆధిక్యత గొప్పదా? 30 వెండి నాణాలు గొప్పయా? అసలు ఆ స్థాయితో కంపేర్ చేసుకుంటే ఈ 30 వెండి నాణాలు ఏమైనా సరితూగుతుందా దానికి దీనికి? అసలే మీరు గమనించండి, దుష్టుని తత్వమును నింపుకున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పినటువంటి స్టోరీ అంతా మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఓ మంచి మాస్టర్ 12 మంది విద్యార్థులకి మంచి విద్య నేర్పించాడు అనుకుందాం. ఓ మంచి మాస్టారు 12 మంది విద్యార్థులకి మంచి విద్య, ఉన్నతమైనటువంటి
భవిష్యత్తును గురించినటువంటి మంచి విద్య నేర్పించారు. వాళ్ళందరూ బాగా ప్రయోజకులయ్యి, ఒకడు ఇంజనీరు, ఒకడు డాక్టరు, ఒకడు లాయరు, ఒకడు ఐఏఎస్, ఒకడు ఐపీఎస్, ఇలాగన అందరూ కూడా ఆ మాస్టర్ గారు నేర్పినటువంటి ఆ మంచి విద్యను నేర్చుకుని భవిష్యత్తులో ఇలాంటి మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి. 11 మంది లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అయితే 12వ వాడు ఓ దొంగ అయ్యాడనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి చెప్పండి? ఈ 12 మందిని చూసినప్పుడు ఆ 11 మందిని చూసినప్పుడు ఈ 12వ వాడికి ఎలా ఉంటుంది? మా గురువు మాట మేము వినుంటే, నేను కూడా వినుంటే ఈరోజు నేను కూడా ఏ డాక్టరో లాయర్నో ఇళ్ళగలాగా అయిపోదును, ఈరోజు దొంగ అయ్యాను నేను అనుకుంటాడని కూడా. ఇదే పరిస్థితి. ఇదే పరిస్థితి. యేసయ్య కూడా 12 మందిని పిలిచి 12 మందికి ఆధిక్యతనిచ్చి 12 మందికి కృపావరాలనిచ్చి 12 మందికి కూడా సింహాసనాల మీద తీర్పు తీర్చేటువంటి ఆ అవకాశం ఇచ్చి ఇలాంటి ఒక ఉన్నత స్థితిని కల్పిస్తే ఆ 11 మంది ఆ స్థాయిని పొందుకున్నారో, ఈ 12వ మాత్రం మీరు గమనించండి, రేపొద్దున ఒకవేళ ఈ యోధాకు కూడా ఎవరు తీర్పు తీర్చాలి? యోధ ఇశ్రాయేలీయుడే కదా. ఈ యోధాకు కూడా ఎవరు తీర్పు తీర్చాలి? ఈ 12 మందిలో ఇప్పుడు ఈ 11 మందిలో ఎవరో ఒకరు తీర్చాలి తీర్పు. అప్పుడు అంటారు, మేమేమో మా ప్రభు కోసం చచ్చిపోయాము, మా ప్రభు కోసం మేము హతసాక్షులం అయ్యాం, నువ్వేంటయ్యా 30 వెండి నాణాలుగా అని నువ్వు చేసిన ఆ ద్రోహ కార్యానికి ఇది నీకు తీర్పని ఈ 11 మందిలో ఎవరో ఒకరు తీర్పు తీర్చాలి యోధాకి. అవునా కదా? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేస్తే గనక మనందరి పరమ గురువు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆయన మనకి పరమ గురువు. అందుకనే బైబిల్లో ఒక మాట చెప్పారు యేసయ్య, మీరు భూమి మీద ఎవరిని కూడా గురువు అని పిలవద్దని చెప్పాడు ఆయన. ఈ భూమి మీద మీరు ఎవరిని గురువు అని పిలవద్దు, మీ గురువు ఎవరో యేసుక్రీస్తు. హల్లెలూయా. చదువుతారా మాట? మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇది గురువులని మనం పిలిపించుకోకూడదు, ఎవరిని గురువు అని పిలవకూడదంట. ఎవరంట మన గురువు? మన ప్రధాన గురువు ఎవరో? మనకి బోధ నేర్పి, మనకి జ్ఞానం నేర్పి, మనకి దైవత్వం ఏంటో నేర్పి, విశ్వాసం అంటే ఏంటో నేర్పి, పరిశుద్ధత అంటే ఏంటో నేర్పి, ఇవన్నీ నేర్పినటువంటి మన పరమ గురువు ఎవరో? యేసయ్య. హల్లెలూయా. ఇన్ని నేర్చుకున్నా సరే ద్రోహిగా, గురువుకే ద్రోహం చేసినటువంటి, గురుద్రోహం చేసినటువంటి ద్రోహిగా యోధా ఉన్నాడు. ఈరోజు మన ప్రభు దగ్గర నుంచి మనం పరిశుద్ధత నేర్చుకున్నాం, ప్రార్థన నేర్చుకున్నాం, ఉపవాసం నేర్చుకున్నాం, విజ్ఞాపన నేర్చుకున్నాం. ఇంకా చెప్పాలి అని అంటే కనుక పరలోకానికి చేరటానికి కావలసినటువంటి అర్హతలు ఏవైతే ఉంటాయో అవన్నీ మన ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. ఇన్ని నేర్చుకున్న తర్వాత కూడా మన ప్రభువుని మోసగించి ద్రోహం చేసే యోధలా మనం ఉండకూడదు. మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకొనుచు మనలో దేవుని తత్వాన్ని కలిగి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం. మనలో ఏ దుష్టుడి తత్వం ఏలుబడి చేయకుండానట్లుగా, ఆ దుష్టుడికి ఏమాత్రము మనము అవకాశం ఇవ్వకుండానట్లుగా గట్టి ప్రార్థన విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.